రాజరాజేశ్వరి మాతకు, లలితా త్రిపుర సుందరి మాతకు. ఇలా అమ్మ మహిషాసురుని సంహారం చేసింది. ఇలా చేసిన తర్వాత 1000 సంవత్సరాల పాటు ఈ సమాజం అంతా కూడా ఆనందంగా జీవించడం మొదలుపెట్టిందండి. మరలా అన్నీ కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు, భజనలు, సత్సంగాలు. ఈ రాక్షసుడి పీడ విరగదయింది కదా. ఈ మిగతా రాక్షసులందరూ కూడా అమ్మ దగ్గర భయపడి పాతాళానికి పోయారు. అందుకని యథావిధిగా జరుగుతుంది. 1000 ఏళ్ళు నిర్మూలంగా ఉన్నారండి. ఇలా 1000 ఏళ్ళ తర్వాత శుంభుడు, నిశుంభుడు అని చెప్పి మరొక 2 రాక్షసులు పుట్టుకొచ్చారండి. వీళ్ళిద్దరు కూడా భయంకరమైనటువంటి వాళ్ళు. ఈ శుంభు నిశుంభులకి వాళ్ళు పుట్టారు. ధనువు యొక్క వంశంలోనే వీళ్ళు కూడా పుట్టారు. ఆ యొక్క శుక్రాచార్యుడు ఈ శుంభు నిశుంభులు ఇద్దరికి కూడా ఒరే మీరు వెళ్ళి గొప్ప తపస్సులు చేయండిరా అని చెప్పి పంపించారన్నమాట. వీళ్ళిద్దరు కూడా గొప్ప తపస్సు చేశారు. ఈ 1000 ఏళ్ళ పాటు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి శత్రుఘ్నుడైనటువంటి రాజు అయోధ్య నగరాన్ని రాజ్యముగా చేసుకొని అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా ధర్మంగా పరిపాలించాడు. ప్రజలందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా అధర్మాలు లేవు, ఎక్కడ కూడా దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. 1000 ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరూ మరలా వచ్చారండి పాతాళం నుంచి, శుంభుడు నిశుంభుడు. వీళ్ళు వచ్చిన తర్వాత గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పాడు, ఒరే నాయన మనకి రాక్షసులు, మనం ఎల్లప్పుడూ కూడా రాక్షసులకి మనందరికీ కూడా ఆ దేవతలతో బద్ధ వైరం. మీరు వెళ్ళి గొప్ప దివ్య శక్తులు సంపాదించండి, గొప్ప తపస్సు చేయండి. మహిషాసురునటువంటి వాడందరినీ కూడా ఈ రాక్షసుల యుక్తిని, ఈ యొక్క దేవతల యుక్తిని పొంది సంహరించేసి మన రాక్షసులందరినీ కూడా పాతాళానికి పంపించేశారు. ఇంతకాలానికి మీరు ఒక గొప్ప వీరులు వచ్చారు, వెళ్ళి తపస్సు చేయండి అని చెప్పి అన్నారండి. వీళ్ళిద్దరు కూడా హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేశారు. ఇప్పుడు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, ఒరే నాయన మనకి హిమాలయ పర్వతాలు అచ్చి రాలేదు, ఇక్కడే తపస్సు చేశాడు మహిషాసురుడు, కానీ వాడు చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ కాకుండా మీరు రాజస్థాన్లో పుష్కర క్షేత్రం ఉంది, అజ్మీర్ అంటాం మనం దాన్ని. ఆ పుష్కర క్షేత్రం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయండి అని చెప్పి అన్నారన్నమాట. ఆ పుష్కర క్షేత్రం దగ్గరికి వెళ్ళి శుంభని శుంభులు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారండి. 10,000 సంవత్సరాలు. మీరు ఏ చరిత్ర చదవండి పురాణాల్లో, వాళ్ళకి 1000 సంవత్సరాలంటే ఏమీ కాదు. అంత భయంకరంగా వాళ్ళు అనుకున్నటువంటి కోరిక తీరే వరకు వదిలిపెట్టేవారు కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి, రాక్షసులే తపస్సు చేస్తే, అమ్మ యొక్క నామాన్ని జపిస్తే, అమ్మ గురించి తపిస్తే, అమ్మ అనుగ్రహిస్తే, మనుషులమి కొద్దో గొప్ప భక్తులమి మనల్ని అమ్మ అనుగ్రహించకుండా ఉంటుందా? ఆ విశ్వాసం మనకు ఉండాలి అంతే. జయవలాది పరాశక్తికి. కానీ మనకంటే వాళ్ళకే కొంచెం విశ్వాసం ఎక్కువ ఉంది. దురదృష్టం ఏమిటంటే మనకే విశ్వాసం తక్కువ ఉంది. అందుకారణంగా మనము ఈ తపస్సులు, ఈ యొక్క మంత్రాలు, దీక్షలు ఇవన్నీ కూడా తక్కువ చేస్తున్నాం. మనం విశ్వాసంతో చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రులం అవుతాం. 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, శుంభని శుంభులారా కోరుకోండి, ఏం వరం కావాలో కోరుకోండి. 10,000 సంవత్సరాల పాటు ఇంత గొప్ప తపస్సు చేశారు కదా, మీకు ఏం వరం కావాలన్నా ఇస్తానని చెప్పంటే వాళ్ళు మరణము లేనటువంటి వరము కావాలి అని కోరుకున్నారు. అది తప్ప ఏదైనా ఇస్తాను, మరణం లేని వరం మాత్రం ఇవ్వలేను అని చెప్పారు. చెబితే వీళ్ళు బాగా ఆలోచన చేశారు. మా మహిషాసురుణ్ణి ఒక స్త్రీ సంహరించింది, ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. మేము స్త్రీ చేతిలో చచ్చిపోకుండా ఉండి ఈ లోకానికి మా గొప్పతనం ఏమిటో తెలియపరుస్తాం అని అనుకొని స్త్రీ చేతిలో తప్ప ఎవరి చేతిలోని కూడా చావకుండా మాకు వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నారు. అంటే సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులు ఎవరి చేతుల్లో కూడా మాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు. స్త్రీ మమ్మల్ని ఏం చేస్తుంది, ఆ రోజు ఏదో అలా మభ్యపెట్టి ఉంటుంది, ఇప్పుడు రమ్మాను స్త్రీని మేము చూసుకుంటాం అన్న భావం మనస్సులో పెట్టుకొని స్త్రీ చేతిలో తప్ప ఎవరి చేతిలో మరణం లేని వరాన్ని ప్రసాదించంటే తదాస్తు అని చెప్పి అన్నాడు. జాగ్రత్తగా ఉండండి బుద్ధిగా అని చెప్పాడు. బుద్ధిగా ఎందుకుంటారు? వరాలు పొందిన తర్వాత గురువుగారు అటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్యుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి గొప్ప వరాలు పొందారు, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడని తెలుసుకొని వాళ్ళిద్దరిని కూడా శంభుడిని రాజుగా, నిశుంభుని యువరాజుగా పాతాళ రాజ్యానికి అధిపతిని చేశాడు. దీంతోపాటు పాతాళంలో ఉన్నటువంటి ఇతర చాలామంది రాక్షసులు ఉన్నారు కదా,
చండు ముండు అనే ఒక ఇద్దరు రాక్షసులు ఉన్నారండి. చండ ముండాసురులు అంటారు వీళ్ళని. వీళ్ళిద్దరిని కూడా పిలిచాడు, ఒరే నాయన మీరు కూడా మీ అనుచరగణాలతో వచ్చి ఈ శంభ నిశుంభుల్ని రాజుగా అంగీకరించి సేవించండి అని శుక్రాచార్యుడు చెప్పాడు. ఆ యొక్క చండు ముండు కూడా వచ్చేశారు. ధూమ్రలోచనుడు అనే ఒక అడ్డగాడిద కూడా ఉన్నాడండి. ఈ అడ్డగాడిదని కూడా తీసుకుని వచ్చి, ఒరే నువ్వు కూడా ఈ యొక్క శుంభుడిని సేవించండి అని చెప్పి వాడు కూడా ఒక అక్షౌహిణుల సైన్యంతో పాతాళ లోకంలో ఎంతమంది ఉన్నారో రక్తబీజుడు అన్నటువంటి వాడు మహిషాసురుడు పుట్టినప్పుడే ఒక సోదరుడు పుట్టాడు. ఆయన పేరు ఏమిటనుకున్నాము? రక్తబీజుడు. నిన్నటి రోజు ఆ చరిత్ర అంతా మీకు చెప్పాను. ఆ రక్తబీజుడిని కూడా పిలిచారు, ఒరే రక్తబీజ నీవు కూడా ఈ శుంభుని సేవించు అని చెప్పి అన్నారు. ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ లేదండి, మొత్తం అన్ని పార్టీలు ఒకటే పార్టీ అయిపోయినాయి మాట. ఒకే పార్టీలోకి చేరిపోయారు మొత్తం అందరూ. దేవతలందరూ ఒకవైపు, మొత్తం పాతాళ లోకంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాక్షసులు మొత్తం అందరూ మూకుమ్మడిగా ఒకే పార్టీలోనికి చేరిపోయారు మేడం. చేరిపోయిన తర్వాత ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక దూతను పంపించి దేవతలతో భయంకరమైనటువంటి యుద్ధానికి కాలు దువ్వి కయ్యానికి పిలుచుకొని యుద్ధాలు ప్రారంభించారు. వాళ్ళకి ఎల్లప్పుడూ ఇదే పని మాట. యుద్ధం ప్రారంభిస్తే ఇంకా ఏమీ చేయలేక మొత్తం అందరూ ఒకటైపోయారు కదండి. దేవతలు ఏమీ చేయలేక పారిపోయారు మాట. ఇప్పుడు 3 లోకాలని అవలీలగా చేజిక్కించుకున్నారు శుంభ నిశుంభులు. ఆనందంగా పరిపాలన చేయడం మొదలుపెట్టారు. గురువు బృహస్పతి వద్దకు వచ్చి మంత్రోపదేశం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా గురువు అనేటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుదేవా మరలా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు, ఒక 1000 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం అనేసరికి సుఖము వెనకాతల దుఃఖము, మరలా దుఃఖం వెనకాతల సుఖం, మరలా సుఖం వెనకాతల దుఃఖం. ఇది మానవుడి జీవితంలో ఎప్పుడూ ఉండినటువంటిదే. ఇది దేవతలకి రాక్షసులకి కాదండి, మనకి కూడా ఎప్పుడు. అందుకనే సాయిబాబా గారు అంటారు, అసలు సుఖం అంటే ఏమిటనుకుంటున్నారా? 2 దుఃఖాల మధ్య విరామమే సుఖం అంటే. అర్థమైంది కదండి? 2 దుఃఖాలకి మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి కలగడమే సుఖము అని చెప్పంటే. కారణం ఏమిటంటే మనం గత జన్మలలో ఎక్కువ శాతం మేము ఇలా కాంతిశీకులం అయిపోయి పారిపోయాము, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, నాయన అమ్మని ప్రార్థన చేయండి, అమ్మే అనుగ్రహించాలి తప్ప ఇంకా ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు, కాబట్టి అమ్మని ప్రార్థన చేయండి అని చెప్పి నవార్ణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఇవ్వండి. ఇది ఈ నవార్ణ మంత్రాన్ని ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా హిమాలయాలకి వెళ్ళి, అమ్మ పూర్వం చెప్పింది, హిమాలయాల్లో నా కోసం మీరు ప్రార్థన చేస్తే తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పింది. తత్కారణంగా వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా అక్కడికి హిమాలయాలకి వెళ్ళి అమ్మని ప్రార్థన చేశారు. అలా చాలా కాలం పాటు అమ్మని ప్రార్థిస్తూ ఉంటే ఒకప్పుడు పార్వతీదేవి శివారాధనకి ఆ గంగా నదిలో స్నానము చేద్దామని చెప్పి పార్వతీదేవి వచ్చి ఈ దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనని విన్నది. విని పార్వతి అడిగింది, దేవతలారా మీరు ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? నన్నే ప్రార్థన చేస్తున్నారా అని ఆ దేవతల్ని అడిగింది. వెంటనే అమ్మ యొక్క శరీరము నుండి, అంటే పార్వతీదేవి యొక్క శరీరం నుండి దేదీప్యమానముగా వెలిగిపోతూ ఒక గొప్ప దేవత బయటకు వచ్చింది. వచ్చి, పార్వతి వాళ్ళు నిన్ను ప్రార్థన చేయటం లేదు, నన్ను ప్రార్థన చేస్తున్నారు, నీలో ఉన్నటువంటి శక్తిని నేను అంటూ బయటకు వచ్చింది. అలా వచ్చేసరికి ఆ ఆదిశక్తిని నేను మణిద్వీపములో ఉంటాను, అంతటా ఉంటాను, వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తున్నారు అని అన్నది. అమ్మలోని ఆ శక్తి ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, పార్వతిలో ఉన్నటువంటి ఆ ఆదిశక్తి ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, అమ్మ నల్లని బొగ్గులాగా మారిపోయిందండి. అమ్మ అదే కాళికా స్వరూపము, భయంకరంగా నల్లగా మారిపోయింది అన్నమాట అమ్మ. మారిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ తల్లి సింహాసనంపై కూర్చొని 18 చేతులతో, అనేక ఆయుధాలతో, కోటి సూర్యుల కాంతితో, అపురూప సౌందర్యంతో అమ్మ జగన్మాత రాజరాజేశ్వరి మాత మెరిసిపోతూ వచ్చింది. పార్వతి మాత్రం నల్లగా మారిపోయింది. దానినే మనము కాలరాత్రి అని అన్నాం. అదే మహాకాళి లేదా కాళిక అని అన్నమాట. శివపురాణంలో విశేషముగా వర్ణించబడి ఉందన్నమాట దీని గురించి. అంటే పరమేశ్వరుడు వచ్చి, నువ్వు ఎంతో తెల్లగా ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎంత నల్లగా అయిపోయావేమిటి, నువ్వు ఎంత నల్లగా ఉండుంటావంటే నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదని అమ్మని కొంచెం ఆట పట్టించాడు
పరమేశ్వరుడు. ఇది అయిన తర్వాత శివపురాణంలో ఉంటుంది ఆ ఘట్టమంతా. అప్పుడు అమ్మకి చాలా కోపం వచ్చి, ఏమిటి నేను నల్లగా ఉన్నానంటావా అని శివుడికి దూరంగా వెళ్ళిపోయి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి మరలా అమ్మ తెల్లగా మహా సౌందర్యంగా మారిపోయి పరమేశ్వరుని చేరుకున్నదని శివపురాణములో అద్భుతంగా వర్ణించబడి ఉన్నది. మనకి సమయం సరిపోక మనము ప్రధాన భాగాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. అప్పుడు అమ్మ ఈ యొక్క సౌందర్యమైనటువంటి రూపాన్ని చూపించిన తర్వాత ఈ అమ్మ నల్లగా మారిపోయింది. ఇప్పుడు పార్వతి కాళిక అయ్యింది. పర్వతాకారమైనటువంటి శరీరాన్ని పెంచిన తర్వాత 4 చేతులు నల్లని బేకర ఆకారంతో వికట అట్టహాసము చేసింది. ఈ యొక్క ఒక చేతిలో ఖడ్గము, మరో చేతిలో పుర్రె, మరో చేతిలో శూలము, మరో చేతిలో మధుపాత్ర పట్టుకుని గడగడమని తాగుతూ భయంకరమైనటువంటి రూపంతో మారిపోయింది కాళికగా. ఎవరు? పార్వతీదేవి మారిపోయింది. అమ్మలోను చూసినటువంటి మరొక రూపం మాత్రం మహాసౌందర్యముతో ఒక సింహం పైన చక్కగా కూర్చొని 18 చేతులతో కోటి సూర్యుల కాంతితో మహాసౌందర్యముతో ప్రసన్న వదనముతో వెలిగిపోతూ కనిపించింది. 2 అమ్మలు కనిపించారు. వీళ్ళు నడుస్తూ ఉంటే భూమి కంపించిపోవడం మొదలుపెట్టింది. కేదారము మందాకిని మేరుపర్వతం వద్దకి అక్కడికి అమ్మ కేదారం దగ్గరికి వెళ్ళేసరికి కాళికేమో వెనుకుంది, సింహం పైన అమ్మ ఉంది. ఇలా 2 అక్కడికి వెళ్ళారు. దేవతలు చూసి వీళ్ళిద్దరి యొక్క రూపాలను చూసి గొప్పగా ప్రార్థన చేశారు. అమ్మ, నువ్వు యుద్ధం చెయ్యు, ఆ రాక్షసులతో మేము భరించలేం కాబట్టి యుద్ధం అయినంత వరకు పైనుండి చూస్తూ ఉంటాం, మేమైతే యుద్ధంలోనికి రాలేం, నీవే యుద్ధం చేసి వాళ్ళు మట్టు పెట్టమ్మా అని దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. భయంకరమైనటువంటి వికట అట్టహాసం చేసింది. అప్పటికి వీళ్ళు ఈ యొక్క శుంభులు సుందరీమణులు నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాన్ని చూస్తున్నారట. వాళ్ళు అద్భుతంగా నృత్యం చేస్తున్నారు మహాసభలో. వీళ్ళు కూడా మొత్తం నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళు, సింహాసనంలో కూర్చున్నటువంటి వాళ్ళు, సభలో ఉన్నవాళ్ళు అమ్మ చేసినటువంటి వికట హట్టాసానికి అందరూ దొర్లిపోయి కింద పడ్డారు. ఒరే దూత, ఎవర్రా వికట హట్టాసం చేసింది, వెళ్ళి చూసుకొనిరా, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు వచ్చారు, ఏమిటి అని చెప్పి చూసుకొనిరా అని చెప్పి పంపించేసరికి ఈ యొక్క దూత వాయువేగంతో ఆ శబ్దం ఎక్కడికి వచ్చిందో ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఈయన చూశాడండి, మహాసౌందర్యమైనటువంటి రూపముతో సింహం పైన ఒక అందగత్తెను చూశాడు. ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహాసౌందర్యం అమ్మ జగన్మాత. ఆ అందగత్తెను చూసినప్పుడు వీడు పులకించిపోయాడట. ఆహా, ఏమి సౌందర్యము, మా శుంభులు ఇద్దరు కూడా వీడిని వివాహం చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు వీడు. అమ్మను చూస్తే వాళ్ళకి కలిగే భావన అది. దేవతలకి, మంచి వాళ్ళకి, భక్తులకి కలిగే భావన అమ్మను చూస్తారు. రాక్షసులు అమ్మలో కూడా భార్యని చూస్తారు, అది మాట, అంతే. సరే, అటువంటి ఆమెను చూసి పులకించిపోయాడు. కానీ ఆమె వెనకాతల ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూశాడు. ఎవరు? కాళికామాతను చూశాడు. అమ్మో, ఇదేమిటి బాబోయ్, ఎంత భయంకరంగా ఉంది, భయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకుంది అని చెప్పి అక్కడి నుంచి పరుగున వచ్చేసి ధూమ్రలోచనుడికి, అంటే ఈ విషయాన్ని శుంభుల దగ్గరికి వచ్చి, శుంభులారా, ఒక మహాసుందరిని చూశాను, నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ మహాసుందరి, మీరిద్దరు కూడా ఇంతవరకు అడ్డగాడిదిలాగా తిరిగినా మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, కాబట్టి మీ ఇద్దరికి ఆ మహాసౌందర్యవతి వివాహం చేసుకుంటే ఎంతో బాగుంటుంది అని అనుకున్నాను. కానీ అంతలోనే ఆవిడ వెనకాతల మరొక శక్తి ఉంది. భయంకరమైనటువంటి పర్వతాకారంతో నల్లగా వికృత రూపముతో ఆవిడ దగ్గర అనేక ఆయుధాలు పట్టుకొని ఆవిడని చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పాడు. ఏమిటిది? 2 స్త్రీలు రావడం ఏమిటి, అందులో ఒకరు మహాసౌందర్యంగా ఉండడం ఏమిటి, ఒకరేమో వికృత రూపంతో ఉండడం ఏమిటిదంతా అని చెప్పి ధూమ్రలోచన అనేటువంటి వాడిని పంపించాడు. ఈ ధూమ్రలోచనుడు హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చాడు. వాడు వచ్చి రాయబారం చేశాడు. అమ్మ, అసలు నువ్వు ఎవరవో ఏమిటో తెలియదు, కానీ మాకైతే శుంభుడు నిశుంభులైనటువంటి వాళ్ళు 2 ఉన్నారు. వాడి దగ్గర కొన్ని కోట్ల మంది రాక్షసులు వాడిని నువ్వే మాకు ప్రభువు అని చెప్పి సేవిస్తూ ఉన్నారు. కాబట్టి మా మాట విను. నువ్వైతే మహాసౌందర్యంగా ఉన్నావు, కానీ నీ ముందేమిటి దిష్టిబొమ్మలాగా ఈవిడెవరు? ఈ దిష్టిబొమ్మను ఒక పోటు పొడిసి చంపేస్తాం, నువ్వు మాత్రం వివాహం చేసుకో అని చెప్పి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పాడు. చెబితే అప్పుడు ఆవిడన్నది, నాయనా, నేను చిన్నప్పుడే ఒక ప్రతిజ్ఞ చేశాను, నన్ను యుద్ధములో ఎవరైతే ఓడిస్తారో వాడినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నీవు వెళ్ళి మీ మహారాజుకు చెప్పు, ఈ ముందున్నావిని ఒక పోటు పొడిసి చంపేస్తానంటున్నావు కదా, మీ మహారాజుతో పాటు కొన్ని కోట్ల మంది వచ్చినా
ఏమీ చేయలేరు మమ్మల్ని అన్నటువంటి విషయాన్ని చెప్పు అని చెప్పంటే, అయ్యో నువ్వేమనుకుంటున్నావో, మా మహారాజు యొక్క వెంట్రుక ముక్క కూడా మీరు తెంపలేరమ్మా, ఆయన అంత గొప్ప బలవంతుడు, మొత్తం 3 లోకాలు కూడా స్వాధీనం చేసుకున్నాడని ఆయన రాజు గురించి ఆయనగా గొప్పగా చెప్పాడు. చెప్పేసరికి అమ్మ ఒక్కసారి గర్జన చేసింది. భయంతో వాడు కూడా పారిపోయి వచ్చి శుంభులిద్దరికి జరిగిన విషయాన్ని చెప్పాడు. 2 ఉన్నారండి. ఒక ఆవిడ మహావికృత రూపంతో ఉంది. ఆ వికృత రూపం చూస్తూ ఉంటే ఏమీ అర్థం కావట్లేదు, కానీ ఆవిడ వెనకాతల మహా సౌందర్యవతి ఉంది. ఆ సౌందర్యవతిని నీ వివాహం చేసుకుంటే నీకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. అప్పుడు ఈ ధూమ్రలోచన ఉన్నటువంటి వాడిని నీవు ఎలాగైనా వెళ్ళి ఒప్పించి తీసుకొనిరా అని చెప్పి, లేదా అమ్మవారిని నరికేసి చంపేసి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించిన తీసుకొనిరా అని చెప్పి ఒక అక్షౌహిణుల సైన్యంతో పంపించాడు. అంతే, కాళికాదేవి 12 నిమిషముల పాటు యుద్ధము చేసి కత్తితో వాడి తల నరికి పారేసి ఆ మిగతా వాళ్ళందరినీ కూడా అష్టదిక్కులకి పంపించేసి చిత్రహింసలకు గురి చేసేసి అందరినీ చంపేసింది. ఈ ధూమ్రలోచన అనేటువంటి వాడు ఒకానొకప్పుడు యముడినే ఓడించాడండి. అంత గొప్పవాడు, దిక్పాలకులు ఓడించాడు. కానీ వీడు కాళికామాత చేతిలో ఘోర పరాజయాన్ని పొంది చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ విషయం శుంభుడికి తెలిసి యముడినే జయించినటువంటి మన ధూమ్రలోచనుడిని ఒక స్త్రీ, ఒక అబల చంపేసిందా, ఏమిటి ఇంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి చండుడిని ముండుడిని పిలిచారు. ఒరే చండముండాసురులారా, రండి, మీరిద్దరూ యుద్ధానికి వెళ్ళి ఎలాగైనా సరే ఆవిడ్ని సామ దాన భేద దండోపాలు ఉపయోగించి బంధించి తీసుకుని రండి, వివాహం జరిపించండి నాకు ఆవిడికి, లేదా యుద్ధములో ఆవిడ్ని చంపేయండి అని అన్నారు. వీళ్ళిద్దరు కూడా మహావీరులు మాట. ఈ చండముండాసురుడు భయంకరమైనటువంటి యుద్ధము జరిగింది అమ్మతో. అమ్మ వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళిద్దరికి కూడా 2 తలలు నరికేసి ఆ జుత్తు పట్టుకొని ఈ 2 తలలు నోట్లో పెట్టుకొని వాళ్ళ రక్తం మొత్తం కూడా గడమని థమ్సప్ తాగినట్టుగా తావేసి ఆ 2 శిరస్సులు అటు ఇసిరేసింది. చండముండాసురుల్ని సంహరించింది కాబట్టి ఆనాటి నుంచి అమ్మ చాముండేశ్వరి అయ్యిందన్నమాట. అమ్మకి ఆ పేరు అలా వచ్చింది. చండముండాసురుల్ని చంపి అమ్మ చాముండ అయ్యిందన్నమాట. చాముండేశ్వరి అని అంటాము. కాళికామాతకి అలా ఆ పేరు వచ్చిందన్నమాట. అందుకే ఇప్పుడు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అన్నటువంటిది అంత గొప్ప మంత్రం, నవార్ణ మంత్రం అన్నమాట. అందులో నుంచి వచ్చినటువంటిదే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అన్నటువంటిది ఈ నవార్ణ మంత్రం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.